చెప్పదలుచుకోలేదు, ఎందుకంటే ఆల్రెడీ ఇంట్రడక్షన్ అయిపోయింది. కాబట్టి ఒక మంచి సొల్యూషన్ సూచించారు ఈ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ ద్వారా. ఈరోజు తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ ఏ గోల్తోనైతే స్థాపించినామో విజన్ ఒకటి, తెలంగాణలో ఉన్నటువంటి యువతీ యువకులు ఎవరైతే క్రికెట్ మీద ఉన్నటువంటి అభిమానులు కావచ్చు, ప్లేయర్స్ కావచ్చు, యావత్ అందరూ కూడా ఎదురు చూస్తున్నారు టీసీఐకి గుర్తింపు కావాలి. బ్యాన్ హెచ్సిఏ అనే ఒక హ్యాష్ ట్యాగ్తోని ఉద్యమం రూపంలో పోగాలన్నది అలా రిజల్యూషన్. ఉద్యమ రూపంలో ఇన్ని రోజులైంది మనము ఫీల్డ్ లెవెల్లో క్రికెట్ ఆడుతున్నాం, లీగల్ లెవెల్లో జ్యుడిషియరీ ద్వారా కొట్లాడుతున్నాం, బీసీసీఐ ద్వారా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చినాము, లాబింగ్ జరుగుతున్నాం. ఈ మూడింటి వల్ల కూడా 12 సంవత్సరాల్లో రాని సొల్యూషన్ ఈరోజు వక్తలందరూ ఏకాభిప్రాయంతో ఒకటే ఒపీనియన్కి వచ్చారు. ఉద్యమం రూపంలో మన తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ ను ముందుకు తీసుకెళ్లాలి. ఇది ఒకసారి అందరికీ సమ్మతమేనా? సో ఇయాటి రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ ద్వారా మనకు ఒకటే ఒక తీర్మానం ఏంటంటే ఉద్యమ రూపాన్ని దాల్చబోతున్నది తెలంగాణ క్రికెట్ అసోసియేషన్. ఎందుకు? ఈ యొక్క జిల్లాలో ఉన్న క్రికెటర్స్ భవిష్యత్తు కోసము. బాయ్స్ కావచ్చు, గర్ల్స్ కావచ్చు, ఏళ్ళ కొద్దీ వెయిట్ చేస్తున్నారు. వాళ్ళ ఏజ్ అయిపోతున్నది, వాళ్ళ టాలెంట్ అంతా మరుగున పడిపోతున్నది, కానీ భవిష్యత్ ఎక్కడ కూడా కనబడతలేదు, అంధకారంలోకి నెట్టబోతున్నారు. కాబట్టి దానికి ఒకటే ఒక సొల్యూషన్ ఈరోజు తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ నడుపుతున్నటువంటి ప్రతినిధులు కావచ్చు, క్రికెట్ ఆడుతున్నటువంటి పెద్దలు, పిల్లలందరూ కూడా ఏకాభిప్రాయానికి వచ్చినాం. కాబట్టి అందరికీ ఈ యొక్క సూచనలు ఇచ్చినటువంటి మన పౌర సమాజం నుంచి రిప్రజెంట్ చేసినటువంటి విఠల్ గారు కావచ్చు, మన మొదటి నుండి ఈ క్రికెట్ అసోసియేషన్కు స్ఫూర్తినిచ్చి ముందుండి సహకరించినటువంటి గౌరవ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి గారు కావచ్చు, మనకు మొదటి నుంచి 10 సంవత్సరాలు మనకు అధ్యక్షుడిగా ఉన్నటువంటి ఎండల లక్ష్మీనారాయణ గారు, ఇప్పుడిప్పుడే మనతో పాటుగా ప్రయాణం చేస్తున్నటువంటి తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ అన్ని జిల్లాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు, మొదటి నుండి మనకు స్ఫూర్తి ఇచ్చి తన జీవితాన్ని మొత్తం పనంగా పెట్టి మన కోసము తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ ముందుండి పోరాడుతున్న యోధుడు మన ధరం గురువారెడ్డి గారికి ఒకసారి గట్టిగా. మామూలు విషయం కాదు, ఒక మంచి క్యారియర్లో అమెరికాలో ఉన్నా కూడా ఇక్కడికి వచ్చి చూసి ఈ హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అకృత్యాలను, అవినీతిని, ఏదైతే ఇల్లీగల్ పనులు అన్నిటినీ చూసి తను క్రికెటర్గా ఇక్కడ ఉన్నప్పుడు బాధలను మన నెక్స్ట్ జనరేషన్స్ పడొద్దని దానితోని ముందుకు తీసుకొచ్చి మమ్మల్ని అందరినీ ఒక ప్లాట్ఫామ్ మీదకి తీసుకొచ్చి ముందుకు తీసుకెళ్తున్నాడు. తప్పకుండా ఒక నమ్మకం కనపడదు. ఇదివరకు చాలా దూరంలో కూడా ఆ సొరంగంలో లైట్ కనపడలేదు, కానీ ఇప్పుడు మాకు కళ్ళ ముందు కనపడుతున్నది. డెఫినెట్ గా పాజిటివ్ రిజల్ట్ త్వరలోనే వస్తుంది. తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ ఒక గుర్తింపు బీసీసీఐ ద్వారా వస్తుందని అక్కడ జ్యుడిషియరీలో పాజిటివ్ కనపడుతున్నది, ఇక్కడ బీసీసీఐ నుంచి కూడా సంకేతాలు కనపడుతున్నాయి. ఇక మిగిలింది ఇక్కడ ఉన్నటువంటి మనము దాన్ని ఎట్లా యూటిలైజ్ చేసుకోవాలనే ఉద్దేశంతోనే ఈరోజు ఒక ఉద్యమ బాటగా మనం ముందడికి వెళ్ళి, ఇంతకుముందు ప్రేమేంద్ర రెడ్డి గారు చెప్పారు, ఇందిరా పార్క్ దగ్గర ఒక అవేర్నెస్ క్యాంప్, ఒక అవేర్నెస్ తీసుకొచ్చడానికి ప్రజలకు ఇంత పెద్ద ఎత్తున తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ ఇక్కడ క్రికెటర్స్ కోసం ఈ లెవెల్గా చేస్తున్నాం. ఇక్కడ మన 4 గోడల మధ్య కాకుండా ప్రజల మధ్యలోకి వెళ్ళి ఈ యొక్క విషయాలను మనం ఏదైతే ఈ ఇన్ని వేల మంది క్రికెటర్స్ను మనం తయారు చేస్తున్నాం. ఒక హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఒక హైదరాబాద్కే పరిమితమా? అక్కడ కూడా హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ కోర్టులో ఏమిస్తుంది, అఫిడవిట్ ఏమిస్తుంది, మేము మొత్తం తెలంగాణకి రిప్రజెంట్ చేస్తున్నామని అఫిడవిట్ ఇచ్చుకుంటూ నిజానికి వాస్తవాలను చూసేది ఉంటే ఒక్క హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్. ఎందుకంటే అక్కడనే తెలుస్తున్నది 206 మంది, దాంట్లో 9 మంది మాత్రమే మొత్తం తెలంగాణ జిల్లాలో ఉన్న ఒక్క 9 మంది మాత్రమే
206లో 9 మంది మాత్రమే జిల్లాల నుంచి ఉంటారు, మిగతా అందరు హైదరాబాద్ నుంచి ఉంటారు అనే ఒక్కటి చాలు మనకు కళ్ళకు కట్టినట్టు ఇది హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ మొత్తం తెలంగాణ రిప్రజెంట్ చేస్తలేదు అని చెప్పడానికి ఆ ఒక్క నిదర్శనం చాలు. ఇంకెక్కువ పెద్ద లోతుగా దానికి ఏదో సిఐడిలు సిట్టులు ఇదంతా కావాలా? నీకు 206 మందిలో 9 మంది మొత్తం అన్ని జిల్లాల నుంచి ఉన్నారు, 32 జిల్లాల నుంచి 9 మంది, ఒక్క హైదరాబాద్ నుంచి నీకు 206 మంది అంటే ఇంకా ఇంతకన్నా కళ్ళకు కట్టినటువంటి నిదర్శనం సాక్ష్యం ఏం కావాలి? దీనికో పెద్ద తెలివి, దీనికో పెద్ద విచారణ కమిటీలు, దీనికో పెద్ద కోర్టులు, సుప్రీంకోర్టు, బాంబే హైకోర్టు, హైదరాబాద్ హైకోర్టు, ఒక్క ఇంత పెద్ద రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ అవసరమా? దీనికి తెలంగాణ యావత్తును హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ రిప్రజెంట్ చేయట్లేదు. ఇది వాస్తవము. దీనికి ఎలాంటి సాక్ష్యాలు అవసరం లేదు. కాబట్టి కళ్ళకు గట్టినటువంటి ఎవిడెన్స్ కూడా పక్కకు నెట్టి హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ నమ్ముకున్నది ఒకటి డబ్బుతోనే అందరినీ కొంటాం అని మాత్రమే హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఇప్పటి వరకు నడుపుతున్నది. ఇంకా ఆటలు చెల్లయి మొత్తం క్రికెటింగ్ యావత్తు ప్రపంచం అంతా క్రికెటింగ్ ప్రపంచం అందరికీ తెలిసిపోయింది. నేను మొన్ననే ఒక పార్టీకి వెళ్తే నేను క్రికెట్ అసోసియేషన్కు తెలంగాణకు నేను ఉపాధ్యక్షుడిని అని చెప్తే, ఏంటిది మీరు క్రికెట్కు ఉపాధ్యక్షులా? అరే అంత అవినీతిలో ఉన్నది. అరే బాబు నేను హెచ్సిఏకి కాదు, నేను తెలంగాణ క్రికెట్ అసోసియేషన్. అట్లా హెచ్సిఏ కాదా? అమ్మో ఇట్లయితే మాట అంటే ఆ లెవెల్గా ఒక మామూలు చిన్న పార్టీకి వెళ్తే కూడా హెచ్సిఏ వద్దు టీసీఏ ముద్దు అనే దానికి ఇప్పుడు మనం అందరం రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ చేసినాం. కాబట్టి మీ అందరికి కూడా హాజరైనటువంటి ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు మా వెంట ఉండి మేము ఏమి ఇవ్వకున్నా కూడా మనందరికీ తెలిసి ఇప్పటి లోకంలో వాళ్ళు ఏమంటున్నారు, మీరెక్కడైనా ఇంతకుముందే మన ఎండ లక్ష్మీనారాయణ గారు చెప్పారు, కొండ విశ్వేశ్వర రెడ్డి గారు చెప్పారు, 100 కోట్లు మా దగ్గర ఉన్నాయి, మీ దగ్గర ఏమున్నాయి? అరే మా దగ్గర ప్రజల బలం ఉందని మాకు ప్రజలు నమ్ముకుంటున్నాం, క్రికెటింగ్ వరల్డ్ నమ్ముకుంటున్నాం, స్పోర్ట్స్ యువకులను నమ్ముకుంటున్నాం. యువకులే మాకు బలం. కాబట్టి మేము న్యాయంగా మా టాలెంట్ను నమ్ముకుంటున్నాం, మేము స్కిల్స్ని నమ్ముకుంటున్నాం. అంతేగాని మీలాగా డబ్బులు నమ్ముకొని అన్నీ కొనొచ్చు, కోట్లను కొంటాం, రాజకీయ నాయకులను కొంటాం, అక్కడ బీసీసీఐ నాయకులను కొంటామని ఏదైతే దాన్ని నమ్ముకుంటున్నారో దేనికైనా ఒక సమయం వస్తుంది. వాళ్ళ పాపాలన్నీ పండినాయి. కాబట్టి ఇప్పుడు అందుకే అసలుకి నిజంగా ఆశ్చర్యం అవుతుంది. అసోసియేషన్ ప్రెసిడెంట్ జరుగుతుంది, సెక్రటరీ జరుగుతుంది, ట్రెజరర్ జరుగుతుంది, ఆయన ఎస్సీ అని అర్థారు. ఏంది అసలుకి? ఇంతకన్నా అన్యాయం ఉండదు ఇంకా. కాబట్టి మనం అంటే మనదే తప్పు అనిపిస్తాను. అందుకే విఠల్ గారు ఒక 2 నిమిషాలు చెప్పిపోయాడు, మనదే తప్పు అన్నాడు. మనదే తప్పు. ఎందుకంటే మనం ఇంత చేసినా మనం ఇంతవరకు రోడ్డు ఎక్కలేదు, ఇంత జరుగుతున్నా మనం రోడ్డు ఎక్కలే ఇయ్యాటి వరకు. కాబట్టి ఇక కళ్ళు తెరవాలి, మనం రోడ్డు ఎక్కాలి. ఉప్పల్ స్టేడియం ముందు మనమే ఉండాలి, ఇందిరా పార్క్ మనమే ముందు ఉండాలి. ఐపీఎల్ జరిగిన ముందు మన బ్యానర్లు మన నిరసన జరిగిన తర్వాతనే ప్రజలు లోపలికి వెళ్ళాలి క్రికెట్ గ్రౌండ్. అందరికీ మరొకసారి ధన్యవాదాలు. జై టీసీఏ, బ్యాన్ హెచ్సిఏ. అందరికీ ధన్యవాదాలు.